గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అర్ధరాత్రి బుజ్జి అనే మహిళను గొంతు కోసి అత్యంత కిరాతకంగా అనంతరం నిప్పు పెట్టారు. అసలు దీనికి గల కారణాలేంటి? ప్రస్తుతం విక్టిమ్ వల్ల కొడుకు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే అమ్మ నువ్వు ఇక్కడనే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? జీవిస్తున్నాను, చిన్నప్పటి నుంచి జీవిస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను చిన్నప్పుడు 5 years నుంచి నేను ఈడనే ఉంటున్నాను. అయితే రీసెంట్లీగా పండుగ ఉండే, అందుకని పండుగకి వెళ్ళిన. అంటే నువ్వేం చేస్తుంటావు, అమ్మ ఏం చేస్తుంది? నేను ఆటో అవి ఇవి నడుపుకుంటా, లేకపోతే అడ్డకి వెళ్తుంటా. నేను స్టడీ బంద్ చేసిన. అమ్మ గిట ఇదే పని, అడ్డ పైన పోతా. అప్పుడు ఇప్పుడు లేకపోతే ఫంక్షన్ హాల్కి వెళ్తుంటా. చూసేటల్గా ఓనర్ ఫోన్ చేసిండు, మీ మమ్మీ డెడ్ అయిందంటే నమ్మలే. మా అన్నకు లేపి మమ్మీ ఇట్లా డెడ్ అయిందంట అన్న అంటే, అన్న వచ్చి అందరం వచ్చేటల్గా టైం అయింది, కొంచెం మీరే దయచేసి తెలుసుకోవాల్సింది. అంటే ఎవరి మీద అనుమానం ఉందా? అమ్మతో ఎవరైనా గొడవ పడే వాళ్ళ ఏంటి? నేను ఉన్నప్పుడు సంధి నుంచి అనుమానం ఏం లేదు. ఇప్పుడు పర్సనల్గా ఏమైనా ఉంటే మనకైతే తెలియదు, ఐడియా లేదు. పర్సనల్గా అంటే మీ అమ్మనే కదా? మా అమ్మనే. నేను లేనప్పుడు సమయంలో నాకైతే తెలియదు ఆమె. ఇంతకుముందు ఎవరితో గొడవలు గొడవలకి ల్యాండ్ విషయంలో అయినా కానీ, ఏ విషయంలో అయినా కానీ గొడవ లేకుండే. ఇప్పుడు అమౌంట్ విషయంలోనే ఎవరితోనైనా అది మనకు తెలియదు, అంత ఐడియా. అంటే చివరికి ఎప్పుడు మాట్లాడావు మీ అమ్మతో కాల్? నిన్న 6 అప్పుడు నార్మల్గానే కూల్ మంచి మూడ్లోనే ఉండే. సరే అని పెట్టేసిన. తింటున్నా, సరే తింటున్నా, కొంచెం పెండ్లి తీసుకొని వచ్చేసాం మమ్మీ అంటే ఓకే అన్నది. ఇప్పుడు అన్న కూతురు అన్న బిడ్డలు ఏం చేస్తున్నా అంటే మంచిగానే ఉన్నారు, నువ్వు తిని మంచిగానే పండుకోండి, ఇవాళ పని దొరకాలంటే సరే దొరకలే అన్నది. నేను వచ్చేసా 12 దాకా వచ్చేసా అన్న. చూసేటోళ్ళకి ఇవాళ ఇది ఇట్లా అయింది విషయం. అంటే నువ్వు వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ నుండి? నేను 29కి వెళ్ళిన. 29కి వెళ్ళిన. అంటే రెగ్యులర్గా ఇంటికి ఎవరైనా వచ్చే వాళ్ళ మీ ఇంటికి? ఎవరు రాకుండా, నేను ఉన్నప్పుడు ఎవరు రాకున్నాడు. అంటే రెంటెడ్ హౌసా? రెంటే కిరాయి. అంటే ఓనర్స్ కూడా ఏమైనా చెప్పారు? ఎవరైనా ఇంటి లోపలికి వచ్చినట్టు ఏమైనా? ఓనర్ ఏం చెప్పాలి, క్లూ ఏమి ఇవ్వలే ఓనర్. ఖాళీ ఇది మాత్రమే క్లూ ఇచ్చిండు, డెడ్ అయింది. అంటే ఎవరైనా పగబెట్టుకొని చేశారనుకుంటారా? ఏం చెప్తారు? అంటే ఎవరు చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గంజాయి తాగేటోళ్ళు, ఇప్పుడు చుట్టుపక్కల ఎవరైనా పైసలు ఉంది వీళ్ళ కాడ ఎవరు లేరు, ట్రై చేద్దామని చేసి ఉంటారు. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు జరగలే, ఇప్పుడు జరిగిందంటే అది ప్లాన్ ప్రకారమా, అయితే ఎవరైనా తాగి చేసిండ్రా, ఎవరైనా అట్లా ఆటో. అంటే మీరున్నది ఎన్నో ఫ్లోర్? ఆ గ్రౌండ్ ఫ్లోరే, అది ఫ్లోర్ గిట్ట ఏం లేదు, రేకుల ఇల్లు. సో రెగ్యులర్గా అక్కడ గంజాయి ఇవన్నీ తాగుతుంటారా? తాగుతుంటారు ఆ గంజాయి. సో మమ్మీ ఒకటి ఉన్నదని అట్లా చూస్తుండొచ్చు. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా దగ్గర? దగ్గరలో కెమెరాలు లేవు, లేకుంటే దొరుకుతారు వాళ్ళు. దొరకకున్నా కానీ మీరు ట్రై చేయాలి, మీ వల్ల ఎంత. పోలీసులు ఏం చెప్తున్నారు? ట్రై చేస్తామంట, పట్టుకుంటాం, పక్కా ట్రై చేస్తామంట, పోస్ట్ మార్టంకి వెళ్దామంటారు. సరే ఓకే. నేను మమ్మీ ఎవరు లేరు. ఇప్పుడుకైతే నేను ఒంటరి అయిపోయాను. బుజ్జికి నేను బావనవుతానమ్మా. బుజ్జికి మా సొంత ఊరు ఇప్పలపల్లి, నాగర్ కర్నూలు జిల్లా, పదరా మండలం. పదరా మండలం మాది. అయితే ఇప్పుడు మా తమ్ముడు బుజ్జి భర్త, మా తమ్ముడు రూప్లా నాయక్ అని ఇప్పలపల్లి. అయితే ఆయనకు 2 భార్యలు, ముందు భార్య చచ్చిపోయిన తర్వాత 2వ భార్య ఉండి ఒక అబ్బాయి పుట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా తమ్ముడు చనిపోయాడు. ఇంకా పొట్టతెరుగు బ్రతుతెరుగు గురికి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మా మరదలు. ఇంకా ఆమె బతుకుతుంది, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆమె ఇంటికాడ ఏ అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఆమె ఇక్కడనే వచ్చి మన కుటుంబం ఆ పిల్ల కొడుకుని పట్టుకొని బతుకుతుందమ్మా. బతుంటే మధ్యలో ఈ రోజు 2-3 రోజులు పండగల పబ్బాలకు వస్తూనే ఉంది, పోతూనే ఉంది అని చేసి 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంది ఆమె. వస్తుంది పోతుంది. కానీ ఈ మధ్యలో అబ్బాయి మా దగ్గర బొడ్రాయి పండుకుంటే అబ్బాయి మా దగ్గరికి వచ్చిండు. ఆమె కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఉంటానా ఇటువంటి ఘోరం జరిగిందమ్మా. ఈ ఘోరాన్ని మాత్రం ఎవరైనా సరే కొద్దిగా ఆమె మీద దయ ఉంచి దాన్ని వాళ్ళను చేసిన వాళ్లకు మామూలుగా కాదు, ఇంకో వేరే వాడి జరగకుండా కఠిన శిక్ష చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నేను మాకు అనుమానం ఏం లేవమ్మా. ఇప్పుడు సమస్యలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర మేము ఒక దగ్గర ఉన్నాం. అనుమానం ఎట్లా చెప్తాం? ఒకరి మీద ఎట్లా చెప్తాం? ఊరు
ఆమెకు ఊళ్ళో పగలు లేవు, ఇక్కడ పగలంటే మనకు తెలియదు తల్లి. ఎందుకంటే ఇక్కడ మనం చూసేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. ఊళ్ళో పగలేం లేవు. ఇంకా ఇక్కడ సమస్యలు అయితే మనకు తెలియదు. లేకపోతే ఇక్కడ మన వాళ్ళు పొట్ట తిప్పల కొరకు వచ్చి బతుకురు అంతే. కానీ ఇంకా వేరే సమస్యలు అయితే ఏం లేవు. ఇంకేమన్నా ఉంటే ఇంకా వాళ్ళ పక్క వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ గొంతు కోసిండ్రు. ఇంకా చేయాల్సిన ఇంకేమేమి చేసిన ఇప్పుడు పోస్ట్ మార్టంలో అర్థమవుతుంది మనకు. ఏమైనా చేసిన అన్నీ చేసారు, చేయాల్సిన ఇంకా ఆడమనిషి కదా సార్, ఆడమనిషి కదా. అప్పుడు ఇంకా చేసిన దుండగులు, ఆ దుండగులను మాత్రం కట్టిన శిక్ష చేయాలని ఒకటి వాళ్ళని కోరుతున్నాను. మాకు రాత్రి తెల్లవారుజాము 3:30కి తెలిసిందమ్మా. మాకు ఇక్కడ వాళ్ళు ఉండరు రూమ్ దగ్గర, కానీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఉన్నట్టు మొత్తం మొగోళ్ళు వాళ్ళు ఇంకా ఏమంటారు అంటే మాకు తెలియదు అంకుల్. వాళ్ళ మొత్తం రూమ్లో నుంచి మంటలు వస్తున్నప్పుడు మాకు తెలుసు. సైనా ఏం పూర్తి ఏం కాలేదు, చూడలేదు. ఇంకా మేము చూడలేదు. మేము ఇంకా పోస్ట్ మార్టం పంపించారు, అక్కడికి మేము పోలేదు. శవం ఇప్పుడు దాకా శవం ఎక్కడ ఉంది, ఎట్ట ఉంది అనేది కూడా మేము చూడలేదు. ఇంకా ఏదంటే స్టేషన్లోనే ఉన్నాం, స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. అది సరిగ్గా విషయం. పోలీసు ఏమంటే వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్లు ఏమన్నా ఉంటే ఇవ్వండి, వాడిని మేము చేయాల్సిన కాడికి చేస్తున్నాం. ఇప్పుడు సీసీ కెమెరాలు కానీ వేరే అన్నీ కానీ జల్లెడ పెట్టినట్టు పడుతున్నాం. వాడిని వాడు బొక్కలో పోయి బెజ్జంలో పెట్టా కానీ మేము వాడిని వదిలిపెట్టాం. వాడిని కఠిన చర్య తీసుకుంటాం. కానీ మీకేమన్నా అనుమానాలు ఉంటే చెప్పండి, తొందరలోనే అయిపోద్ది ఆ పని. మేము ఇంకా కష్టపడే పని లేకుండా తొందరలోనే అయిపోతుంది అని మాట్లాడుతున్నాం వాళ్ళు. సీఏ వాళ్ళు మా పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ డిపార్ట్మెంట్ కూడా మంచిగా మాకు సహకరిస్తారు, బాగానే ఉంది. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తారు మమ్మల్ని, ఏదో మనం తీసేయకుండా. సిఐ గారు కూడా మంచి సహకరిస్తుంది మాకు, మంచి చేస్తున్నాం. కానీ సిఐ గారిని కూడా వేడుకున్నాం, దీనికి మన ఇటువంటి వాళ్ళకు పేదవాళ్ళకి ఇలా జరుగుతుంది అన్యాయం జరుగుతుంది, కానీ వాళ్ళని కఠిన చర్య తీసుకోవాలి సార్, శిక్ష దించాలంటే. సార్ కూడా ఏమన్నా అంటే రాత్రి నుంచి నిద్ర లేకుండా మేము జల్లెడ పడుతున్నాం, సీసీ కెమెరా ద్వారా నుంచి కానీ వేరే సమస్యలు అన్నీ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. ఎక్కడ జల్లెడ పెట్టిన పడుతున్నాం, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దొరికితే వాడిని మాత్రం ఇంకోసారి ఇక వేరే అవకాశం కూడా ఉండకుండా చేస్తామని అంటున్నారమ్మా. అది ఓకే. సో మొత్తం మీద ఇప్పుడు విక్టిమ్ వాళ్ళ సన్ను ఊరికెళ్ళారు, ఊరికెళ్ళిన సమయంలో అదును చూసుకుని ఎవరో కావాలని ఇదంతా చేశారంటూ కూడా దీనికి సంబంధించి గతంలో ఎలాంటి పగలు కావచ్చు, ఎలాంటి గొడవలు లేవు, ఎవరో కావాలని చేశారు. ఒకవైపు అటు గంజాయి బ్యాచ్ కూడా ఉంటుంది, వాళ్ళు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా కోటితో శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.